ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. ఒక పెన్, ఒక నోట్బుక్, మనం వేసుకున్న చొక్కా, ఇవన్నీ చాలా మామూలుగా సింపుల్గా అనిపిస్తాయి కదో. కాని నిజానికి ప్రతి వస్తు వెనుక ఒక పెద్ద కథ, ఒక సుదీర్ఘ ప్రయాణం దాగి ఉంటుంది. ఆ కథలన్నీ పరిశ్రమల ప్రపంచంలోనే మొదలవుతాయి. ఈరోజు మనం పరిశ్రమల ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఒక చిన్న నోట్బుక్ కథతో మొదలుపెట్టి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న పెద్ద పెద్ద పరిశ్రమల వరకు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూడబోతున్నాం. సరే, మన విశ్లేషణను అందరికీ తెలిసిన ఒక సింపుల్ వస్తువుతో మొదలుపెడదాం. అదే నోట్బుక్. దాని ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజూ రాసుకోటానికి వాడే ఆ నోట్బుక్ మన చేతికి అందటానికి ముందు దాని జీవితం ఎలా ఉండేది? దాని మూలం ఎక్కడే ఉంది? చూడండి, ఒక నోట్బుక్ ప్రయాణం ఎక్కడో అడవిలోని ఒక చెట్టుతో మొదలవుతుంది. ఆ చెట్టుని నరికి మిల్క్ తీసుకెళ్లి గుజ్జుగా మారుస్తారు. ఆ గుజ్జుకు కొన్ని కెమికల్స్ కలిపి కాగితం తయారు చేస్తారు. తర్వాత దానిపై గీతలు ప్రింట్ చేసి పేజీలన్నింటినీ బైండ్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కు పంపుతారు. అప్పుడుగాని అది మన చేతుల్లోకి రాదు. చూసారా, ఒక చిన్న వస్తువు వెనక ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో? ఈ మొత్తం ప్రాసెస్లో ప్రతి దశలోనూ ఆ ముడి పదార్థానికి విలువ పెరుగుతూ పోతోంది. దీన్నే విలువ జోడింపు అంటారన్నమాట. ఒక చెక్కదుంగ కంటే కాగితానికి, ఆ కాగితం కంటే ఒక పూర్తి నోట్బుక్కి విలువ చాలా ఎక్కువ. ఉపయోగం కూడా అంతే కదా. ఓకే, ఈ నోట్బుక్ ఉదాహరణ నుంచి ఇప్పుడు అసలు ఈ పనులన్నీ చేసే వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదే పారిశ్రామిక వ్యవస్థ. అసలు ఇండస్ట్రీ అంటే, పరిశ్రమ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వస్తువులను తయారు చేయడం, లేదా బొగ్గు, ఇనుము లాంటి ఖనిజాలను భూమిలోంచి తీయడం, లేదా టూరిజం లాంటి సేవలను అందించడం. ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలు. ఈ కార్యకలాపాలే పరిశ్రమలు. ఏ పారిశ్రామిక వ్యవస్థను తీసుకున్నా అందులో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఇన్పుట్లు, అంటే ముడి పదార్థాలు, పనిచేసే మనుషులు, డబ్బు. రెండోది ప్రక్రియలు, అంటే ఆ ముడి పదార్థాలను ఫైనల్ ప్రాడక్టుగా మార్చే పనులు. ఇక మూడోది అవుట్పుట్లు, అంటే మనకు దొరికే చివరి వస్తువు, దాని ద్వారా వచ్చే లాభం. ఉదాహరణకు, మనం వేసుకునే చొక్కా తయారీని తీసుకుందాం. దీనికి ఇన్పుట్స్ ఏంటి? పత్తి, దాన్ని తయారు చేసే మనుషుల శ్రమ, ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చులు. జిన్నింగ్, స్పిన్నింగ్, నేత, రంగులు వేయడం, ఇవన్నీ ప్రక్రియలు. ఇక ఫైనల్గా మనం వేసుకునే చొక్కానే అవుట్పుట్. సింపుల్ కదా. సరే, మన చుట్టూ ఇన్ని రకాల పరిశ్రమలున్నాయి కదా. వాటిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే వాటిని కొన్ని రకాలుగా విభజించొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పరిశ్రమలను అవి వాడే ముడి పదార్థాలను బట్టి వర్గీకరించొచ్చు. కొన్ని వ్యవసాయంపై ఆధారపడితే, మరికొన్ని ఖనిజాలపై, ఇంకొన్ని సముద్రం లేదా అడవులపై ఆధారపడతాయి. ఉదాహరణకు, పత్తి మిల్లులు వ్యవసాయ ఆధారితమైతే, స్టీల్ ఫ్యాక్టరీలు ఖనిజ ఆధారితమైనవి. వాటి సైజుని బట్టి కూడా పరిశ్రమలను విభజించవచ్చు. కొన్ని చిన్నవి, అంటే తక్కువ డబ్బు, టెక్నాలజీతో నడుస్తాయి, బుట్టలు అల్లడం, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి. మరికొన్ని చాలా పెద్దవి, కార్ల ఫ్యాక్టరీల్లాంటివి. వీటికి బోలెడంత పెట్టుబడి, పెద్ద టెక్నాలజీ కావాలి. చివరిగా వాటి ఓనర్షిప్ బట్టి కూడా వర్గీకరించొచ్చు. ఎవరైనా వ్యక్తుల చేతుల్లో ఉంటే అది ప్రైవేట్ రంగం, అదే ప్రభుత్వం నడిపితే ప్రభుత్వ రంగం. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కలిసి నడిపితే అది జాయింట్ సెక్టార్. ఇక ఉత్పత్తిదారులు, సరఫరాదారులు కలిసి నడిపితే అది సహకార రంగం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమూల్. ఓకే, పరిశ్రమల రకాలు చూశాం. కాని ఒక ఫ్యాక్టరీని ఒక చోట పెట్టాలంటే ఆ ప్రదేశం ఎందుకంత ముఖ్యం? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక పరిశ్రమను ఎక్కడ పెట్టాలి అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ముడి పదార్థాలు దగ్గరలో ఉన్నాయా? భూమి, నీళ్లు, కరెంట్ అందుబాటులో ఉన్నాయా? పనిచేయడానికి మనుషులు దొరుకుతారా? తయారైన వస్తువులను మార్కెట్కి తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం ఉందా? ఇవన్నీ చాలా ముఖ్యం. సో ఈ సౌకర్యాలన్నీ ఒకే చోట ఉండడంతో చాలా ఇండస్ట్రీస్ అక్కడికే వస్తాయి. అలా ఒకే చోట చాలా పరిశ్రమలు ఏర్పడిన ప్రాంతాన్నే మనం పారిశ్రామిక ప్రాంతం లేదా ఇండస్ట్రియల్ రీజియన్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం మన జీవితాల్ని, మన ప్రపంచాన్ని మార్చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం. ఉక్కు అంటే స్టీల్. దీన్ని ఆధునిక పరిశ్రమకు వెన్నెముక అనంటారు. ఎందుకంటే మనం వాడే ఓడలు, రైల్లో, కార్ల నుంచి ఇంట్లో వాడే చిన్న గుండుసూది వరకు ప్రతిదీ ఏదో ఒక రకంగా స్టీల్తో సంబంధం ఉన్నదే. అందుకే దీన్ని మిగతా పరిశ్రమలన్నింటికీ మూలమని కూడా అంటారు. పాత పరిశ్రమలే కాదు, కొత్తగా పుట్టుకొస్తున్నవి, వేగంగా ఎదుగుతున్నవి కూడా ఉన్నాయి. వీటినే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. అంటే భవిష్యత్తు వీటిదే అన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఐటీ ఇండస్ట్రీ గ్లోబల్గా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ కథ చూడండి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో డానీ తన పని ముగించి అప్డేట్స్ పంపే టైంకి ఇక్కడ బెంగళూరులో స్మిత తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ వేర్వేరు దేశాల్లో ఉన్న పక్కపక్క ఆఫీసుల్లో కూర్చుని పనిచేస్తున్నట్లు ఉంటుంది. 24 గంటల పనిదినమంటే ఇదే. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల మనకు ఎన్నో సౌకర్యాలు, లాభాలు ఉన్నాయి. కానీ నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పురోగతి కోసం మనం చెల్లించే వెల ఏంటో చూద్దాం. 1984 భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తు.
ఆ ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారమే 3598 మంది చనిపోయారు. పరిశ్రమల వల్ల జరిగే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక చేదు నిజం. అయితే కథకు మరో కోణం కూడా ఉంది. బెంగళూరు లాంటి నగరాలు ఈ పరిశ్రమల వల్లే ఎంతో అభివృద్ధి చెందాయి. దేశంలోనే ఎక్కువ ఐటీ కాలేజీలు అక్కడే ఉన్నాయి. లక్షల మందికి ఉద్యోగాలొస్తున్నాయి. తద్వారా ఆర్థికంగా దేశం ముందుకు వెళ్తోంది. కాబట్టి మనం వాడే ప్రతి వస్తువు వెనక ఇంత కథ ఉందన్నమాట. ఎంతోమంది శ్రమ, ప్రకృతి వనరులు, దానివల్ల వచ్చే మంచి, చెడు అన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసాక రేపట్నుంచి మనం వాడే వస్తువులను చూసే పద్ధతిలో ఏమైనా మార్పొస్తుందంటారా? ఆలోచించాల్సిన